అబ్బా, ఈ అడవికి నేనే ఏకైక ప్రభువును. నా అరణ్యం మధ్యనే ఆ క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినవలసి వచ్చింది. ఉగ్రాక్ష, విచారించి లాభం లేదు. మనం ఓడిపోయింది మానవుల వల్ల కాదు. వాళ్ళు ఎక్కి వచ్చిన ఆ భయంకర పక్షులు మనల్ని దెబ్బతీశాయి. ప్రస్తుతం మన దగ్గరున్న ఆయుధాలతో ఆ పక్షులను ఎదుర్కోవడం వృధా. మనం ఆలోచించే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు. ఈ అపూర్వ భవనం, నా అడవి రాజ్యమంతా వాళ్ళ హస్తగతం అవుతుంది. జ్వాలాద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవడానికే వస్తున్నారా? కాకపోతే ఈ దాడులన్నీ ఎందుకోసం? కేవలం మనుషుల్ని ఎత్తుకుపోవడానికే వస్తున్నారని నేను నమ్మను. ఆ క్రూరుల్లో ఒక్కడు దొరికినా నిజం బయటపెట్టిద్దును. దొరికిన ఒక్క వెధవ చచ్చి ఊరుకున్నాడు. ఏదో ఒకనాడు వాళ్ళు దొరక్కపోరు. అప్పుడు అసలు రహస్యం బయట పెట్టిస్తాం. సరే ఉగ్రాక్ష, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను కోట రక్షణను బలపరుస్తాను. చిత్రసేన, నేనింత దీనావస్థలో ఉన్నానని ఎవ్వరికీ చెప్పకు. నా పరువు పోతుంది. మహారాజా, నాదొక మనవి. ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోవడానికి ఈ రాక్షసుల తోడుంటే బాగుంటుంది కదా? మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనేనా నీ ఉద్దేశం? నా నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేని నాడు నేను రాజ్యత్యాగమే చేస్తాను. సేనాని కుక్కిన పేనులా అయిపోయాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి రాజా, రాజా, ఆగండి. రాక్షసులు పరుగెత్తుకు వస్తున్నారు. మహారాజా, ఆ ద్వీపవాసులు మళ్ళీ దాడికి రాలేదు కదా? సూర్యోదయం కాబోతోంది. పగటి వేళల్లో వాళ్ళు కంటపడరు. ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని కుంభికుప్ప దగ్గరకు రమ్మన్నాడు. అంత అవసరమేమొచ్చింది? భయంకర పక్షుల మీద ఎక్కి వచ్చేవాడొకడు దొరికాడు. వాడెలాగూ దొరికాడు కదా, ఇక వాడెక్కడికి పోతాడు? వాడు చెట్టు దిగి రానంటున్నాడు రాజా. మీరే రావాలి. వీళ్ళేదో మైకంలో ఉన్నట్టున్నారు. సరే, పదండి చూద్దాం. అరగంట ప్రయాణం తర్వాత చెట్టు చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. దిగిరావరా వెధవా! నేను రాను, దిగిరాను. ఈ రాక్షసులకు ఫలహారం నేను కాను. ఎవడైనా చెట్టెక్కొచ్చాడో నన్ను నేను పొడుచుకు చేస్తాను. ఏమిటి గత్తరంతా? చిత్రసేన, వచ్చావా? వాడే ఆ ద్వీపం నుంచి వచ్చిన దుర్మార్గుడు. మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు. నువ్వే అభయం ఇవ్వాలి.
ఓరి నీ ప్రాణానికొచ్చిన భయం ఏమీ లేదు. చెట్టు దిగిరా. ఇంతమంది దిగమంటే దిగలేదు. నీ ఎక్కువేమిటి? నువ్వేమన్నా మహారాజువా? అవును, నేను మహారాజునే. ఈ అడవి నా పరిపాలనలోనే ఉంది. నీకు ప్రాణభయం ఉండదని నేను అభయమిస్తున్నాను. చిత్రసేన మహారాజుకు అయితే ఈ రాక్షసుల మాటేమిటి? వాళ్ళు నన్ను కాలుకో చేయికో విరుచుకు తింటే వాళ్ళ నుంచి నీకు ప్రమాదం లేదు. వాళ్ళు నా ఆజ్ఞకు లోబడే ఉంటారు. చిత్రసేన మహానాయకుడికి ఈ మహారాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టిందిరా దేవుడా? మహారాజా, మీరు అభయమిచ్చారు గనుక దిగుతున్నాను. నీ కత్తి నా సేనానికి అప్పగించు. కత్తిని సేనానికి అందించాడు. చిత్రసేన, వీడిని గానుగలో వేసి ఆడించకుండానే రహస్యాలు చెప్పించేస్తావన్నమాట. నాకు తెలిసినవన్నీ చెప్పేస్తాను. ఆ దుర్మార్గులు నన్ను వదిలేసి పారిపోయారు. వాళ్ళు పక్షులెక్కి తూర్పు సముద్రంలోని జ్వాలాద్వీపానికి చేరి ఉంటారు. నువ్వు ఆ ద్వీపం వాడివి కావా? నేను కపిలపురం రాజు నాగవర్మ సైన్యంలోని వాణ్ణి. నా పేరు అమరపాలుడు. సేనానిగా ఉన్న నాగవర్మ కపిలపురానికి రాజు ఎప్పుడయ్యాడు? అసలు రాజు వీరసింహుడు ఏమైనట్టు? వీరసింహ మహారాజు జ్వాలాద్వీపంలో బందీగా ఉండి ఉంటాడు. రాజకుమారి కాంతిమతిని బలవంతంగా పెళ్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. నాగవర్మ రాజ్యాన్ని అపహరించాడు. జ్వాలాద్వీపవాసుల సహాయంతో వాడు చక్రవర్తి కావాలని ఆశపడుతున్నాడు. నా సరిహద్దుల్లో ఇంత కుట్ర జరుగుతోందా? వీడు చెప్పేది నిజమేనా? గుర్రాలు వేగంగా పరిగెత్తుకొస్తున్నాయి. మహారాజా! ధవళగిరి నుంచి మీ తండ్రి గారు వర్తమానం పంపారు. నాగవర్మ అనే రాజద్రోహి మన ధవళగిరి మీదకు దాడికి వస్తున్నాడట. వెంటనే సైనిక సహాయం పంపమన్నారు రాజా. సేనాని, సగం సైన్యాన్ని వెంటబెట్టుకుని వెంటనే ధవళగిరికి బయలుదేరు. చిత్తం మహారాజా, ఇక్కడి రక్షణ మీరే చూడాలి. The army has departed. ఈ నాగవర్మ సైన్యాల వెంట పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులు ఉన్నారా? Everyone looked up at the sky. ఆకాశంలో భయంకరమైన నీడ. We read as one for the tribe.
mountains! Faster! Drive them down! గా ఉంది